టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు సంబంధించి విడుదలైన వీడియోలు ఏవైతే ఆయన అవి ఫేక్, డీప్ ఫేక్, మార్ఫింగ్ అని ఆరోపించారో ఆ మేరకు ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. వీటిని తొలగించండి, ఇప్పుడున్న వాటిని సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నిటి నుంచి కూడా. అలాగే వాటి మీద ఇంకెలాంటి చర్చలు ఇవన్నీ కూడా చేయొద్దని ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలకు చెంపపెట్టు అని ఆయన ఛానల్లోనూ ఇతరత్రా కూడా వార్తలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇంకొక 3 కేసులు నమోదైనాయి ఈ విషయానికి సంబంధించి. ఒకటేమో ఒక లేఖ భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన లేఖ, అది కూడా వైరల్గా తిరుగుతోంది. ఆ లేఖలలో పేర్కొనబడినటువంటి మహిళ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించింది. ఆ ఫిర్యాదు తనను కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆమె చేసింది. ఇంకో మహిళ తన మీద అసభ్యంగా ఆరోపణలు చేస్తూ దాన్ని పెట్టారు, చర్య తీసుకోవాలని పెట్టింది. మూడోది ఒక వ్యక్తి, తెనాల్లో అనుకుంటాను, తనకు ఈ వీడియోలు కనిపించాయి, దాని కింద ఇలాంటి అసభ్యమైన శీర్షికలు ఉన్నాయి, వీటి మీద దర్యాప్తు చేస్తే పలానా చోట నుంచి ఫేక్గా వీటిని సృష్టించారని నాకు సమాచారం, నేను తెలుసుకున్నాను, దీని మీద చర్య తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా పోలీస్ ఇన్స్పెక్టర్ దాని మీద దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారంటే 3 కేసులు. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు హైదరాబాద్ కోర్టు నుంచి వచ్చిన గ్యాగ్ ఆర్డర్, దీన్ని ఇక నిలిపేయాలి, అలాగే ఉన్న వాటిని కూడా తొలగించాలని. ముఖ్యంగా తన మీద దుష్ప్రచారం, వ్యక్తిగతంగా పరువు నష్టం, టీటీడీ గౌరవ భంగం, ఇటువంటి ఆరోపణలు ఫిర్యాదుతో ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ ఉత్తర్వు వచ్చింది. దీని మీద ఈరోజు మధ్యాహ్నమే మాజీ మంత్రి రోజా లాంటి వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడారు. ఇంకొంతమంది నడిచేది నడుస్తుంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది ఒక వివాదంలాగా, రచ్చలాగా సాగుతుందని నేను చెప్తూ వస్తున్నాను కదా. ఇది దురదృష్టకరమైంది తిరుమలకు సంబంధించి అని కూడా మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి, అంటే ఇంక వీటి మీద ఏం మాట్లాడడానికి వీల్లేదు అని ఉత్తర్వు ఇచ్చింది కాబట్టి ఇది ఆగిపోతుందని మనం భావించవచ్చు. లేదు, దీని మీద మళ్ళీ పైకోర్టుకు వెళ్ళి దీన్ని సవాల్ చేస్తారేమో తెలియదు. అది మనం చూడాల్సిందే. ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరు ఏం చేస్తారు, చట్టబద్ధంగా ఏం చేస్తారు, పోలీసుల దగ్గర కేసులు వచ్చాయి కాబట్టి పోలీసుల పరంగా ఏం జరుగుతుంది. మూడోది, రాజకీయంగా అటు ఇటు మోహరించిన 2 పార్టీలు ఏం చేస్తాయి. ప్రభుత్వం అయితే మటుకు ఈ విషయంలో ఇంకా తనుగా ఏమి చర్య తీసుకోదనే తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమైన తర్వాత కూడా ఏ రూపంలో అధికారికంగా అధికార పక్షం నుంచి కానీ, కూటమి నుంచి కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు, ఉత్తర్వులు వెలువడలేదు. కాబట్టి దీన్ని కేవలం వ్యక్తిగతంగా లీగల్ పోలీస్ పరిధిలో ముగించాలనేది ప్రభుత్వం యొక్క లేదా పాలక కూటమి యొక్క ఆలోచనలాగా కనిపిస్తుంది. దానికి తగినట్టుగా ఈ ఫిర్యాదులు, కోర్టు ఉత్తర్వు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదంతా నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను. అది అక్కడ వీడియోలు విడుదలవుతుండగానే మీడియాలోకి వచ్చేసేయటం, వెంటనే రాజీనామా చేయాలంటాం, వీటన్నిటిలో ఒక హడావుడైతే కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం అసలు ఒక రూపం తీసుకోకుండానే ఎందుకు ఇంత హడావుడి పడుతున్నారు అనే ఆరోపణకు కూడా అవకాశం ఒకటి లభించింది అక్కడ. ఇప్పుడు మళ్ళీ గ్యాగ్ ఆర్డర్ తర్వాత ఎలాంటి ఇది చేస్తారు అన్నది అయితే చూడాల్సి ఉంటుంది. ఈ లోపల వ్యక్తిగతంగా కొంతమంది లేదా రాజకీయంగా, మీడియా పరంగా అవి ఇవి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది వేరే విషయం. అవన్నీ కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఇది బిఆర్ నాయుడుకు కోర్టులో లభించిన ఉపశమనం, రిలీఫ్ అంటుంటారు కదా మామూలుగా మన మీడియాలో, అదే అని అనుకోవాలి. తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు విచారణకు వస్తుంది, తర్వాత ఎలాంటి ఉత్తర్వులు ఇస్తారు, రెండు పై కోర్టులు ఇట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటారా, చేసుకునే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇందులో పెద్ద ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏం కాదు ఇవి. ప్రజల ప్రయోజనాలు, విధానపరమైన అంశాలు ఇందులో ఏమీ లేవు. వ్యక్తిగతమైన కోణం అన్నదే వ్యక్తిగత అంశాలు ఇవి.
వ్యక్తిగత అంటే కొంతమంది వెంటనే ప్రజల జీవితము, లేతే భక్తి, భగవద్గీత ఇవన్నీ ఎవరి భక్తి విశ్వాసాలు వాళ్ళవి. ఈ విషయం ముందు నుంచి చెప్తూ ఉన్నదే నాలాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పటికి ఒక ఘట్టం అయితే ఒక ప్రధానమైన మలుపు ఇది వస్తున్నట్టుగాను, మలుపు కంటే నిలుపుదల. ఇంకా ఈ వివాదాన్ని ఇలా పెంచటం అన్నది కంటే ఎవరైనా కానీ లీగల్‌గా, చట్టబద్ధంగా ముందుకు వెళ్ళడమే దీంట్లో సరైనటువంటి పద్ధతి అవుతుంది. అలాగే ఇప్పుడు గతంలో వచ్చిన ఫిర్యాదులు, పోలీసు ఫిర్యాదులు, దర్యాప్తులు, ఆ బుక్కు, ఈ బుక్కు ఇలాంటి రకరకాలైనవి మనం విన్నాం కాబట్టి, ఇప్పుడు మళ్ళీ అలాంటి అంశాలు కొంతమంది ఏమన్నా ముందుకు తీసుకొస్తారా కొన్ని పార్టీలు అన్నది కూడా మనం చూడాల్సిందే. కానీ ప్రభుత్వము, కూటమి ఆచితూచి వ్యవహరించటం మాత్రం మనం స్పష్టంగా గమనించవచ్చు. దీనికి తోడు ఈరోజే తిరుపతిలో దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా రంగంలోకి దిగి కొన్ని చర్యలు కొంత మొదలుపెట్టింది కాబట్టి బహుశా ఇప్పుడు ఫోకస్ ఆ కమిషన్ మీదకు మళ్ళీ అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో చెప్పడం వల్ల క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు వచ్చినటువంటి కోర్టు ఉత్తర్వుని గురించి కూడా నేను దృష్టికి తెస్తూ ఉన్నాను. ఏదైనా వ్యక్తిగత అంశాల మీద ఎవరైనా కానీ వాటి చుట్టూ మరీ ఎక్కువగా లాగడానికి, వాటి చుట్టూ తిప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల పెద్ద ఉపయోగం అయితే ఏమీ ఉండదు. అది ఎవరి విషయంలో నేను నిన్న కూడా చెప్పాను, డబుల్ స్టాండర్డ్స్ ఇట్లాంటి విషయాల్లో పనికిరావని. గతంలో పాలకులుగా ఉన్నప్పుడు కొన్ని వస్తే ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, ఇవన్నీ ఒకటే సూత్రం, ఒకటే పద్ధతి ఇలాంటి విషయాల్లో అనుసరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల ఎవరన్నా దాన్ని తమ కోణంలో పెంచడానికి ప్రయత్నించినా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది, చేసుకుంది ఇప్పుడు.